సార్ సార్ పెద్ద సైడ్ సార్ కొంచెం వర్ధిల్లాలి కోఆపరేటివ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోఆపరేటివ్ గారి నాయకత్వం. ముందు ముందుకెళ్ళి అటుపక్కకెళ్ళి వెనక్కి రండి. వచ్చారు ఇల్లు సైడ్ సైడ్ సారే వస్తారు రండి. అన్న అన్న ఏమన్నా అన్న సైడ్ అన్న రాని 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 హాస్పిటల్ మాడు అలాగే డైరీ పెట్టే వేరే వాళ్ళు నాగంజ వెళ్తూ ఉంది వెయిట్ వెయిట్ ప్లీజ్ 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 వచ్చి 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 తీసారా అట్లానే మా పార్లమెంట్ అబ్జర్వర్ తాళపర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైతు విభాగం పున్నారెడ్డి గారండి వేదిక మద్దూరు కోటిరెడ్డి గారు, పల్నాడు జిల్లా గౌతమ్ రెడ్డి గారికి, అట్లానే పెదకూరుపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారికి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశం పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో డిజిటల్ బుక్ గురించి, అదేవిధంగా కమిటీల గురించి ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశం నిర్వహించడం జరుగుతోంది. అనేక అంశాలు పెద్దలు సుబ్బారెడ్డి గారు మనకు తెలియజేస్తారు. మొట్టమొదటిది పార్టీ యొక్క పునర్నిర్మాణ కమిటీలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం, గ్రామ స్థాయి కమిటీలు, అనుబంధ కమిటీలు, వీటన్నింటినీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అట్లానే
మనం పార్టీ కార్యక్రమాలు భవిష్యత్తులో ఏమేమి ఉన్నాయి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగానే చర్చించుకోవడానికి ఈ యొక్క విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనం అందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అక్రమంగా కేసులు పెట్టడం, అన్యాయంగా ఈరోజు జైలు పాలు చేసే కార్యక్రమం చేయడం కానీ, అదేవిధంగా ఏ కార్యక్రమం తలపెట్టినా నాయకులను అవసరం చేయడం. పల్నాడు జిల్లాలో మనం రోడ్డు మీద అడుగు పెడితే చాలు ఈ కార్యక్రమం ఎలా జరగకూడదు, ఏం చేయాలి, ఎలా ఆపాలని చెప్పి పోలీసులు ఇంటి చుట్టూ చేరి అవసరిస్టులు చేసే కార్యక్రమం మరి పల్నాడు జిల్లాలో విపరీతంగా ఎక్కువగా ఉంది. కాబట్టి వీటన్నిటినీ అధిగమించే కార్యక్రమం చేసి మనం ఏ విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు మరి నిర్వహించాలి, పార్టీ పిలుపు మేరకు ఏ కార్యక్రమాలు చేయాలనే దాని మీద కూడా మనం ఈరోజు ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచి చూస్తే మద్యం ఏ విధంగా ఈరోజు దొంగలు దొరికి పట్టుబడి అడ్డంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపించారో, ఈ మద్యం కుంభకోణం మీద పెద్ద ఎత్తున ఈరోజు మనం అందరం కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషిది కాదు. ఒకవైపు మన నాయకులందరూ అరెస్ట్ చేసి మద్యం కుంభకోణం జరిగిందని ఈ ప్రభుత్వం లేని యొక్క స్కామ్ ని ఈరోజు తెర మీద తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఈరోజు మనందరమే మన వాళ్ళ మీద కేసులు పెట్టారో వాళ్ళందరూ జైల్లో పొందుతూ ఉంటే, ఒకవైపు ఈరోజు తమ్మలపల్లిలో మనం చూసాం సుమారు 48 కోట్ల బాటిల్ని ఈరోజు వాళ్లే తయారు చేసి స్టిక్కర్ వేసి ఈరోజు బ్లాక్ లో అమ్మే కార్యక్రమం. ఎవరి మద్యం అనేది? నారావారి మద్యం. ఇది దీని పేరు నారావారి సారాన్ని ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమ్ముకుంటున్నారో ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం రోజు 45 కోట్ల రూపాయలు మద్యం సరుకు అమ్ముతూ ఉన్నారు. 3 యంత్రాలు తయారు చేసి గోడౌన్లోనే మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని విజయవాడలో ఇబ్రాహీంపట్నంలో ఒక గోడౌన్ ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఎలక్షన్ లో మంచి మద్యం అందిస్తా ఉన్నాడు. ఇదేమో మంచి మద్యం అని ఈరోజు అడుగుతా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి ఈ యొక్క మద్యం మరణాలకని చెప్పాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఈరోజు చనిపోయారో ఈ యొక్క 16 నెలల్లో ఒకసారి లెక్కలు వేయాలి. ఇది మామూలు కుంభకోణం కాదు. దాదాపు 5,200 కోట్ల రూపాయల కుంభకోణం. మరి అట్లానే ఈరోజు రాష్ట్రంలో అన్ని అమ్మేసే కార్యక్రమం చేయటం, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ప్రైవేట్ పరం పీపీపీ మోడ్లో అమ్మే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇవాళ విజయవాడలో మరి ఆర్టీసీ స్థలాన్ని అమ్ముకున్నాడు. అట్లానే డిఎస్సి పోస్టులు మన 18,000 పోస్టులు ఉంటే వాటిని కూడా ఎవరికి ఇచ్చారు, మెరిట్ లిస్ట్ కూడా బయటకు రాకుండా తూతూ మంత్రంగా కొంతమందికి అక్కడ సర్టిఫికేట్లు ఇచ్చారు, తర్వాత జిల్లాలో ఇస్తామని చెప్పి అవి కూడా అమ్ముకునే కార్యక్రమం. డిఎస్పీ అడిషనల్ డిఎస్పీ ప్రమోషన్స్, డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్స్ కూడా వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం. మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఏది పెడితే అది ఇసుక, మట్టి, ఇక వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు శ్రీలంక లాగా తయారవుతుంది. శ్రీలంక లాగా అప్పుడు కాదు, ఇప్పుడు తయారవుతుంది శ్రీలంక లాగా. ఇంత ఘోరమైన పరిపాలన ఈరోజు అందిస్తూ ఉన్నారు.
ఈ యొక్క సమావేశ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి మిగిలిన వక్తలు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కొనసాగిస్తాం. వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. నియమించడం చాలా అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మీ అందరి తరఫున. మరి అట్లాగే నర్సరావుపేట ఎక్స్ ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు గోపిరెడ్డి గారికి, అలాగే మన ఎక్స్ మినిస్టర్ చెంపూరుపేట విఠల్ రజనీ గారికి కొన్ని సూచనలు చేయడానికి మనందరినీ పిలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేసి పథకాలు ఇచ్చి కూడా మనం ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయామా అనేది కూడా మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఓడిపోయాం. అలాంటి పరిస్థితుల్లో మనకు 11 సీట్లు వచ్చి ఇంకా 3 సంవత్సరాలు పట్టిద్దా మనం కోరుకోవడానికి అనుకున్న పరిస్థితుల నుంచి 3 నెలలకే మన కార్యకర్తలు బయటకు వచ్చి సపోర్ట్ చేసి అందరూ కూడా ఆయనకి ఎంతో సపోర్ట్ చేశారు. ఎక్కడా కూడా ఈ దేశంలో ఇంత త్వరగా యాంటీ తెచ్చుకున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పాలి. 164 సీట్లు వచ్చి మనం 11 సీట్లు వచ్చి మనం జనాల్లోకి వెళ్ళగలుగుతామా అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు మనం జనాల్లోకి వెళ్తాం, వాళ్ళు జనాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి కాదు, అన్ని సెక్టార్స్ కూడా ఫెయిల్యూర్. విద్యారంగం ఫెయిల్యూర్, వైద్య రంగం ఫెయిల్యూర్. అట్లాగే వాళ్ళు ఎంత స్కీమ్స్ ఏ సక్రమంగా ఇవ్వట్లేదు. మనకన్నా ఎక్కువ ఇచ్చిన ఉచిత బస్సు ఒకటి చెప్తాను. బస్సు గురించి ఏ బస్ స్టాండ్ లో చూసినా లేడీస్ విపరీతంగా ఉంటారు. అక్కడ 10 బస్సులు వెళ్లాల్సింది 2 బస్సులు పెడుతున్నాడు. అక్కడ ఎక్కిన తర్వాత నెత్తుకోవటం, కొట్టుకోవటం, ఆ పర్సులు పోవటం, డబ్బులు పోవటం, ఫోన్స్ పోవటం, ఇది తప్పితే ఆయన చేసింది అక్కడెక్కడ ఏమీ లేదు. మనకన్నా మెరుగ్గా ఇస్తానన్న స్కీమ్ లో ఇది ఒకటి ఆయన చేసి అందరూ కూడా ఒకసారి బస్సుల దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది అలాంటి పరిస్థితి. ఎంతో మంది తిట్టుకుంటా ఉన్నారు అక్కడ. మరి మనకన్నా మెరుగ్గా ఇస్తున్న స్కీమ్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇంత త్వరగా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం. మరి నిన్నగాక మొన్న ఈ మద్యం కుంభకోణం కూడా ఒకటి బయటపడిపోయింది. అది అందరూ మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి స్కాములు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కార్యకర్తలకి అండగా ఉండే విధంగా మీరందరూ కూడా సార్ కార్యకర్తల్ని ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టి ఇట్లా మోటివేట్ చేసి, లాస్ట్ గవర్నమెంట్ మనం ఓడిపోవడానికి కారణం కూడా కార్యకర్త మీటింగ్ అనేది పెట్టలేదండి. మన గవర్నమెంట్ మనకే వచ్చేది, ఎవరు కూడా కార్యకర్తలు పనిచేయలేదు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, నేను ఎట్టో కట్ట అక్కడెక్కడ చెప్పులు పట్టించి బటన్ నొక్కుతున్నాడు, పేదలకు అందరికి వేస్తున్నాడు అనుకున్నాడు. ఇక్కడ అందరం చూసుకోవాలి ఆయన. అది పరిస్థితి. దానివల్ల ఇది జరిగింది. ఇక్కడి నుంచి అయినా మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి కార్యకర్తలు పట్టించుకోవాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, స్తంభాలు కార్యకర్తలే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కార్యకర్తలకి గ్రామ లెవెల్లో బాధ్యతలు అప్పచెప్పి కమిటీలు వేసుకుని వాలంటీర్ స్థానాల్లో కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేద్దాం. ఇప్పుడు
మాచల్ల అన్న గౌతమన్నకి మరియు స్టేజ్ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలకి, మన స్టేజ్ ముందున్న నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మన హయాంలో, మన గవర్నమెంట్ టైంలోకి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడాలని లీడర్ని, సోషల్ మీడియాని ఇబ్బంది పెడుతున్నారు. కానీ వాళ్ళకి ఆ కేసులకి భయపడే స్టేజ్ లో దాటి ఉన్నాం మనం. అది మొన్న జగనన్న రెండుబాలు చెప్పి చూపించాం. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క మన ప్రోగ్రామ్స్ లో అన్నదాత పోరు కానివ్వండి, మొన్న మెడికల్ ఇష్యూ కానివ్వండి, పోలీసులు ఎంత అనగదకాలు చూసినా అందరూ వాళ్ళకి ఎదురు తిరిగి కేసులు దేనికి భయపడకుండా బయటకు వచ్చిన ప్రతి కార్యకర్తలకి మన సత్యంపల్లి కాన్స్టిట్యూన్సీ మరియు మన పల్నాడు కాన్స్టిట్యూన్సీ, పల్నాడు జిల్లా మొత్తం మీద ఎంత యాక్టివ్ ఉన్నారంటే రాష్ట్రం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఒకలా చూస్తుంది, మన పల్నాడు జిల్లాను ఒకలా చూస్తుంది. ఇక్కడ కార్యకర్తలు యాక్టివిటీస్ చూసి వాళ్ళు భయం మొదలైంది ఖచ్చితంగా. అది దానికి విషయం నిన్న నేను మా కాన్స్టిట్యూన్సీలో ఒక చిన్న ఊరు, అందులో ఒక హౌస్ ఓపెనింగ్కి వెళ్ళాను. అది ఎంత చిన్న ప్రోగ్రామ్ అంటే వెళ్ళి కనిపించి వచ్చేవాళ్ళం. దానికి పొద్దున్న నుంచి రకరకాల ఫోన్లు చేపించి మీరు వెళ్ళకూడదు ఫంక్షన్ అని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మిగతా నాయకులు నుంచి ఎంతకి వాళ్ళ ఫంక్షన్ అయితే చేస్తారో ఆ ఇంటి వాళ్ళకి కూడా వెళ్ళి మీరు పిలవకూడదు, మీ ఇంటికి రాకూడదు అని వాళ్ళ చేత ఫోన్ చేపించి చివరికి ఫంక్షన్ టైం సాయంత్రం 8కి అయితే 6:30 నుంచి ఆ ఊరికి వెళ్ళే రోడ్లన్నీ పోలీసు బస్సు జీపులు బైకులు ఆపేశారు అడ్డంగా, ఎవరు వెళ్ళలేకుండా. మరి అంటే మన కార్యకర్త చిన్న ఫంక్షన్ కూడా వెళ్ళకూడదని ఈ రూల్ ఏందో ఆ రెడ్ పాలనలో ఉందో తెలియదు. మరి అసలు నేను చివరికి అది బైక్లో వెళ్ళాను, హెల్మెట్ వేసుకొని వెళ్తే దానికి కూడా అంటే ఎట్లా అంటే ఒక వంతెన బ్రిడ్జి మీద కంప్లీట్ వాళ్ళ పోలీస్ జీప్ అడ్డం పెట్టేసి చిన్న దానికి ఒక బైక్ పెట్టి ఆపేశారు. ఏదో బైక్ వెళ్ళాక పక్కన దూరం వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్లు వచ్చారంట, అయిపోయిందో వెనక వస్తుంటే నడవకూడదు, నడుచుకుంటే వెళ్ళకూడదు, రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళకూడదు, జనాలు గ్యాదర్ అవుతారు. అసలు ఎట్లా అంటే ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఉంది, అటాక్ చేయబోతున్నారు మీద అని ఇట్లాంటి ఫోన్లు అనమాట, అందరూ భయపడేట్టు. మరి ఇంత ఘోరంగా ఎప్పుడు చూసున్నాం. వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా ఈ డిపార్ట్మెంట్ వాడుకోవడం, ఇంక మిగతా ఏం లేదు. ఇప్పటికీ ఆ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కి, వాళ్ళ పోలీసు పెట్టి కేసుకి భయపడే స్టేజ్ కూడా దాటిపోయాము. నాకు తెలిసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, స్టేజ్ ముందున్న వాళ్ళు కానీ, కేసు లేని వాళ్ళు ఓ 10% ఉంటారు, లేని వాళ్ళు ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. 4 కేసులు పెట్టారు. ఇంకా ముందున్న పైన వాళ్ళ మీద అన్ని సంవత్సర కాలంలో ఎన్ని కేసులు పెట్టారు మొన్న చూసాం. పోలీసులో కూడా మార్పు ప్రారంభమైంది. వాళ్ళకి కూడా అర్థమైంది, మనకన్నా ముందు వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఒకటే చెప్తున్నాను సుబ్బారెడ్డి గారికి కూడా, సార్ ఈ కాన్స్టిట్యున్సీలో పనిచేసిన ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు పెట్టుకుని అక్కడ పోస్టింగ్ తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు సిఐలు, ఎస్ఐలు. దయచేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళకు మాత్రం పోస్టింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర కమిటీని, సెంట్రల్ ఆఫీస్ చూసుకోవాలని చెప్పి మీకు సభా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అట్లానే ఫస్ట్ అడిగేది అన్న అపాయింట్మెంట్, అది మాత్రం చాలా మంది కోరిక. అది కొంచెం అంటే వారానికి ఒక 10 మంది అట్లా ఇస్తే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 10 ఇస్తున్నా మేము మెల్లగా అది ప్రతి వారం ఫిల్ చేసుకుంటాం. వారం తీసుకెళ్ళా తగ్గుతున్నా. దానికన్నా కూడా ఒక్కొక్క పల్నాడు జిల్లా విజిటింగ్, జిల్లాలు విజిట్ చేసినప్పుడు అది చేస్తే బెటర్ గా ఉంటది. పాదయాత్ర ముందు జిల్లాలకు వస్తే అక్కడే మేము పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కలుస్తాం. దయచేసి ఆ జిల్లాని పర్యటనలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు సుబ్బారెడ్డి గారు, సహచర నాయకులు, మరీ ముఖ్యంగా కష్టాల్లో నీతో ఉంటాం, అవసరమైతే
కబురు చేయన్నా నాగలు పట్టుకొని దున్నుకునే రైతు గొడ్డలు పట్టుకొని వస్తాడు నీ కొరకని చెప్తుంది. కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 18 నెలలు అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. సరే, మనం ఓడిపోయి చాలా మంది ఇంకా ఒకే ప్రశ్న వేస్తుంటారు, ఎక్కడికి పో, ఏ ఊరికి పో. అసలే ఓడిపోయి బాధలో ఉన్నాం, అప్పుల పాలై బాధలో ఉన్నాం, కానీ మనోళ్ళు ఎందుకు ఓడిపోయామా అని అడుగుతుంటారు. అది ఇంకా బాధ. ఎందుకంటే పని చేయకపోతే పర్లా, ఇప్పుడు చదవకపోతే మార్కులు రాకపోతే బాధ. ఇది మరి ఇన్ని పనులు చేసి, ఇంత సంక్షేమం ఇచ్చి, స్కూళ్లు నిర్మించి, హాస్పిటళ్లు కట్టి, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి, జిల్లా ఏర్పాటు చేసి, అసలు ఎమ్మెల్యేలు గడప గడప, నేను 40 ఏళ్ల నుంచి రాజకీయం చూస్తున్నా, 85 నుంచి ప్రతి ఎలక్షన్ నాకు గుర్తుంది. ఇంత ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి సమస్యలు తెలుసుకొని పనిచేసిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ. ఇవాళ యూరియా కోసం ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. యూరియాని కూడా అమ్ముకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు సొసైటీ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో లారీలు యూరియాని ఈరోజు అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందో ఈరోజు రైతుల పరిస్థితి. ఈరోజు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, ఒక పక్క యూరియా దొరక ఇబ్బందులు. అట్లానే ఇంకొక గొంతు ఉంది, ప్రశ్నించే గొంతు. ఈయన మాట్లాడలేదు మద్యం గురించి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయాడు? ఆ రోజు అన్నాడు, ఆ రోజు గట్టిగా మాట్లాడాడు, మద్యపాన ప్రియుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, కడుపు కొట్టిన జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడాడే. మరి ఇవాళ కోట్లాది కోట్లు ఈరోజు బాటిల్ లిక్కరు, ఈరోజు దొంగ సారాయి కాసి ఈరోజు అమ్ముకుంటున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడే పవన్ కళ్యాణ్. ఈరోజు ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదని ఈరోజు మనం అందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇప్పుడు చెల్లూరుపేట దాదాపు చాలా మంది కూడా వేదిక మీద కూర్చోవలసినటువంటి పెద్దలు ఉన్నారు. అందరూ ఇక్కడ అకామిడేట్ అవ్వలేక చాలా మంది ఇంకా పదవులు, రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. అందరం 4 పార్టీ గురించి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పార్టీ ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఒక 4 చక్కటి మాటలు మాట్లాడుకోవడానికి మనమంతా కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజు ముఖ్య అంశం ఏంటంటే, పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు మన జిల్లా రావడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క ఉద్దేశము గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని ఎలా పటిష్టం చేయాలి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి, దీనికి తగినటువంటి కార్యాచరణ ఆల్రెడీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పరిస్థితులు మనం అనుకున్నట్టుగా అవలేదు. గవర్నమెంట్ వచ్చుద్ది అనుకున్నాము, పార్టీ గెలుస్తుంది అనుకున్నాము, అందరం కష్టపడ్డాము. ప్రతి ఒక్కరము మనం అధికారంలో ఉన్నాము, మనకు అన్ని విధాలుగా అన్ని వనరులు ఉన్నాయి, మనము ఇంత మంచి చేస్తున్నాము. ఎందుకంటే మనం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మనం తిరిగినప్పుడు ఎక్కడికెళ్ళో దాదాపు ఆల్మోస్ట్ 90% మనము అన్ని గడపలు మనం టచ్ చేశాము. అందరికీ ఆ ఇంటికి ఏ లబ్ధి చేకూరిందో, మన పార్టీ అయినా కాకపోయినా మనం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు తట్టి ఆ జరిగినటువంటి మంచిని, ఆ బ్రోషర్స్ ఇచ్చి, మీకు ఇంత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా జగనన్న మీకు ఇంత మేలు చేశారమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి తలుపు తట్టి మనం అందరినీ కూడా కలుసుకొని ఆ చేసినటువంటి మంచిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. అధికార పార్టీ ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో ఆ జనం దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా మేము ఇది చేశాము అని చెప్పేటువంటి ధైర్యము మన నాయకుడు అనేక సంక్షేమ పథకాల వల్ల, చేసినటువంటి మంచి వల్ల, చేసినటువంటి డెవలప్మెంట్స్ గురించి మనం వెళ్ళాము, మనం చెప్పాము. అప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని ఖచ్చితంగా బలంగా నమ్మం, కష్టపడ్డాం. కానీ దురదృష్టం కారణాలు ఏంటో కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా మన నాయకుడు, మనకు జనాలు అంటుండొచ్చు 11 సీట్లే అదో ఇదో అని చెప్పేసి, కానీ మనకున్నటువంటి హార్డ్ కోర్ 40% ఓట్ షేర్ ఏదైతే ఉందో అది ఎక్కడికి పోలే, చెక్కు చెదరలే. మీ అందరి అభిమానం, మీ అందరి తోడు, మీ అందరి ఆప్యాయత, ఇప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులున్నా
ఇన్ని కష్టాలున్నా, ఇన్ని కేసులు పెట్టినా ఓ ప్రోగ్రామ్ అంటే చాలు సిఐ ఎస్ఐ ముందే ముఖ్య నాయకులు మీ అందరికి ఫోన్లు వస్తాయి. ఏంటి కార్యక్రమం, ఎందుకు వెళ్తున్నారు, ఏంటి, ఎంతమంది తీసుకెళ్తున్నారు, అది ఇది అని చెప్పేసి. అయినా నేను చూస్తా ఉన్నా ఎక్కడ మన పల్నాడులో మా నియోజకవర్గాల్లో ఈ ఫోన్లు చేసుకున్న బెదరలేదు. ఏదో దారి వెతుక్కొని ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా అటెండ్ అయ్యారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో. అంటే అలాంటి మీకు ఈ కష్టకాలంలో మీకు ఒక చక్కటి గుర్తింపు ఇవ్వాలి. చాలా మంది పార్టీ కోసం పనిచేస్తూ జీవితాలు చాలా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ పార్టీ నుంచి మీరు కోరుకునేదల్లా ఒక రికగ్నిషన్. మరి అది మీకు దగ్గర రికగ్నిషన్, స్టేట్ పదవులు కావచ్చు, జిల్లా పదవులు కావచ్చు, గ్రామ స్థాయి పదవులు కావచ్చు, తోచినటువంటి మీ దగ్గర గుర్తింపు మరి ఇస్తున్నటువంటి ఈ కమిటీల్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని మీకు ఒక రికగ్నిషన్, ఆ గ్రామంలో మీకు ఒక ఐడెంటిటీ అనేది ఇవ్వాలి. దీన్ని మరింతగా ఎక్కువ మందికి ఇవ్వాలి. మరి పార్టీ అనేక కమిటీల్ని, అనుబంధ విభాగాలు కావచ్చు, అనేక కమిటీల్ని మనకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ప్రతి కార్యకర్తకు, దాదాపుగా ప్రతి నాయకుడికి ఆ గుర్తింపునివ్వాలి. వీటిని తొందరగా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ అయినవి ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి. సో కాబట్టి వాటి గురించి చెప్పడానికి, ఇంకా మనం ఇంకా ఏదన్నా రెక్టిఫై చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నా వాటి గురించి, ఆ యొక్క పార్టీ విధానాలు, పార్టీ స్ట్రక్చర్ ని మరింత స్ట్రెంథెన్ చేసేదానికి మరి ఈ రోజు సుబ్బారెడ్డి గారు మన మధ్యకు వచ్చి ఇక్కడే మన జిల్లాలోనే మన మధ్య ఈ మీటింగ్ కండక్ట్ చేసి వీటి గురించి కూడా ఖచ్చితంగా వారి మాటల్లో చెప్తారు. దాదాపు అందరం కూడా జిల్లాలో అందరం కూడా మేజర్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన వాటి గురించి వారు చెప్తారు. అయితే ఒకటి, కష్టకాలంలో తోడుండి అడిగేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. ఒకవేళ అలాంటి ఏమన్నా గుర్తింపు దక్కలేదని కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారైనా మీరు మీ ఇన్ఛార్జ్ కావచ్చు, మాకు కానీ ఏదైనా మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ గౌరవం ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం చూస్తా ఉన్నాం ఇటీవల కాలంలో రాజకీయాలు. అలాంటి మీకు ఈ కష్టకాలంలో మీకు ఒక చక్కటి గుర్తింపు ఇవ్వాలి. చాలా మంది పార్టీ కోసం పనిచేస్తూ జీవితాలు చాలా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ పార్టీ నుంచి మీరు కోరుకునేదల్లా ఒక రికగ్నిషన్. మరి అది మీకు దగ్గర రికగ్నిషన్, స్టేట్ పదవులు కావచ్చు, జిల్లా పదవులు కావచ్చు, గ్రామ స్థాయి పదవులు కావచ్చు, తోచినటువంటి మీ దగ్గర గుర్తింపు మరి ఇస్తున్నటువంటి ఈ కమిటీల్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని మీకు ఒక రికగ్నిషన్, ఆ గ్రామంలో మీకు ఒక ఐడెంటిటీ అనేది ఇవ్వాలి. దీన్ని మరింతగా ఎక్కువ మందికి ఇవ్వాలి. మరి పార్టీ అనేక కమిటీల్ని, అనుబంధ విభాగాలు కావచ్చు, అనేక కమిటీల్ని మనకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ప్రతి కార్యకర్తకు, దాదాపుగా ప్రతి నాయకుడికి ఆ గుర్తింపునివ్వాలి. వీటిని తొందరగా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ అయినవి ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి. సో కాబట్టి వాటి గురించి చెప్పడానికి, ఇంకా మనం ఇంకా ఏదన్నా రెక్టిఫై చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నా వాటి గురించి, ఆ యొక్క పార్టీ విధానాలు, పార్టీ స్ట్రక్చర్ ని మరింత స్ట్రెంథెన్ చేసేదానికి మరి ఈ రోజు సుబ్బారెడ్డి గారు మన మధ్యకు వచ్చి ఇక్కడే మన జిల్లాలోనే మన మధ్య ఈ మీటింగ్ కండక్ట్ చేసి వీటి గురించి కూడా ఖచ్చితంగా వారి మాటల్లో చెప్తారు. దాదాపు అందరం కూడా జిల్లాలో అందరం కూడా మేజర్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన వాటి గురించి వారు చెప్తారు. అయితే ఒకటి, కష్టకాలంలో తోడుండి అడిగేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. ఒకవేళ అలాంటి ఏమన్నా గుర్తింపు దక్కలేదని కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారైనా మీరు మీ ఇన్ఛార్జ్ కావచ్చు, మాకు కానీ ఏదైనా మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ గౌరవం ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం చూస్తా ఉన్నాం ఇటీవల కాలంలో రాజకీయాలు. చాలా తక్కువ టైం, 16 months కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హిట్ అని చెప్పి ప్రోగ్రాం చేశాడు. కానీ రైతులు రోడ్డెక్కుతున్నారు. ఏ పంటలకి ధరలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. రైతన్నలు ఏడుస్తున్నారు. మరి రైతులు రోడ్డెక్కింది పట్టించుకోవట్లా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్డెక్కారు, టీచర్స్ రోడ్డెక్కారు, డాక్టర్లు రోడ్డెక్కారు. ఇప్పుడు చెప్పండి, ఈ
కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6 సూపర్ హిట్, అటర్ ఫ్లాప్, డిజాస్టర్, అటర్ ఫ్లాప్ అంటారు దీన్ని. మరి ఈ బట్టట్ల ఒకవైపు వాళ్ళు వేడుకలు చేస్తూ ఉంటారు. టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలే మనం మాట్లాడుకుందాము. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్ గా లిక్కర్ పాలసీని అమలు చేశారు. ఏదేదో మాటలు చెప్పి ఏదేదో బురద జల్లే ప్రయత్నం మన జగనన్న ప్రభుత్వం మీద చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, టీవీలో అందరు చూస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళ సొంత మనుషులు వాళ్ళకి సంబంధించి ఈ రోజున ఏదో రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తాడని ఏదేదో ఇక గ్రాఫిక్స్ చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. గ్రాఫిక్స్ ఏ విధంగా చెప్తారో మీ అందరికి కూడా తెలుసు. సరే, మనం కూడా గ్రాఫిక్స్ లో ఏదో ప్రాజెక్టులు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు మనం కూడా చూస్తా ఉన్నాము. మరి ఈ రోజు చూస్తుంటే ఏమవుతా ఉంది, ఈ రోజు ఆ గ్రాఫిక్స్ లో ఏదో ప్రాజెక్టులు తెస్తాడంటే అది కాదు, నకిలీ మందు తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం ఈ రోజు ఏ విధంగా రాష్ట్రం మొత్తం నకిలీ మందుని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారో మనం చూస్తా ఉన్నాము. ఇక దేంట్లో ఒక ఫార్ములా ఎంచుకున్నారు, దాంట్లో ప్రైవేటైజేషన్ అంటారు. ఈ ప్రైవేటైజేషన్ ఏందో దాంట్లో పీపీపీ అంటారు, లేకపోతే P4 అంటారు, అది కూడా పీపీపీ అంటారు, P4 అంటారు, దానికి ఇది లింక్ చేసామంటారు, అటు ఇటు లింక్ చేసామంటారు, ఏందేందో చెప్పుకుంటారంటే వాళ్ళు చేసుకునేటువంటి విధానాలకు ఒక ముసుగేసుకుంటారు. వాళ్ళు చేసుకునేటువంటి విధానాలకు ముసుగేసి దానికి ప్రైవేటైజేషన్ ఇంకో వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ఈ రోజున మనం మొట్టమొదటి సమావేశం సుబ్బారెడ్డి గారితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా రాబోయే రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సుబ్బారెడ్డి గారు పూర్తి స్థాయిలో వివరణ మనందరికీ అందజేస్తారు. అందజేసేటువంటి క్రమంలోనే కూడా ఒక 2 నిమిషాలు కూడా నేను కూడా మీతో ముచ్చటించాలనేటువంటిది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ పార్టీ పుట్టింది కష్టాల్లోంచే. జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలల పైచిలకు జైల్లో ఉన్నాడు. పోలీసులు భయపడతావా? నాయకుడే భయపడినప్పుడు మన కార్యకర్తగా మనం భయపడాల్సిన అవసరం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అన్యాయంగా అన్ని రోజుల పాటు అన్ని నెలల పాటు జైల్లో ఉంచారే, మన అందరం తగ్గామా? అవసరమైతే జైలు గోడలు బద్దలు కొడతాం అనేటువంటి కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. బయటకు వచ్చారు, ప్రజాదరణతో బయటకు రావడం అనేటువంటి జరిగింది, మనందరం కూడా చూసాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక తేడా కనపడేటువంటిది, ఒక కక్ష సాధింపు చర్యను తీసుకునేటువంటి పద్ధతిలో చేయటం అనేటువంటి జరుగుతుంది. రాష్ట్రంలో ఫస్ట్ కేసు నా మీదే పెట్టారు, కానీ నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తీసుకోవడం అనేది జరిగింది. పక్క నుంచినా కానీ అడుగు పెడితే కేసు, అడుగు తీస్తే కేసు. ఇక్కడికి వస్తే విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే, యూత్ ఉద్యమం చేస్తా ఉంటే నర్సరాపేటలో విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. వాటిపైన మనం కేసులు పెడుతున్నాం అనేటువంటి దాంతో వెంటనే నా మీద, యూత్ స్టూడెంట్స్ వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం అనేటువంటి జరిగింది. కేక్ కట్ చేస్తే కేసు పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు ఏమన్నా అర్థం ఉందా దానికి? ఈ రకంగానే కాదు, ఈ రాష్ట్రంలో వందలాది మందిని హత్యలు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. టీడీపీ వారి చేసేటువంటి హత్యాకాండ వేలాది మందిని క్షతగాత్రులు చేస్తున్నారు. మొక్కవాని దీక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారే గాని పక్కకు పారిపోయినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదనేటువంటి చెప్తా ఉన్నాం. నేను కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ 50 సంవత్సరాలు 45-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే మా ఇంటి మీద గడప ఎక్కడానికి పోలీసుడికి భయం ఉంటే, వాడు మా ఇంటిని అర్ధరాత్రి పూట మిస్సెస్ ఒక్కటే ఉంటే కూడా ఇల్లంతా కూడా చెక్ చేయడం అనేది జరిగింది. ఏది తలుపులు పగలు కొట్టుకుని రావడం, లోపల ఉన్నానేమో అనేటువంటిది, అంటే హత్య చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బెయిల్ తీసుకుంటే బెయిల్ క్యాన్సిల్ చేసి మరలా వాళ్ళు అప్పీల్ చేయడానికి వెళ్తున్నారు. భయపడేటువంటి పరిస్థితి మాత్రం ఉండకండి. భయపడేటువంటి పరిస్థితి ఉంటే ఈ పార్టీలో ఏం చేయాలి? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం ఈ పార్టీలో? ఇది పేదల పార్టీ, ఉన్నవాడికి లేనివాడికి జరిగేటువంటి సంగ్రామం ఇది. ఈ పేదల పార్టీకి సంబంధించినంత వరకు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో, ఏదైతే కావాలో తిండి, బట్ట, కూడు, గుడ్డ
ఇల్లు గూడు ఏదైతే అనుకుంటామో మనం అందరం కూడా చెప్తామో తాగునీరు సాగునీరు ఏదైతే వడ్డీ లేనటువంటి రుణాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చేసి చూపించారనేటువంటి కనబడతా ఉంది. దురదృష్టవశాత్తు మనం ఓడిపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం భావి తరాలకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తీరుతారనేటువంటి చెప్పక తప్పదు. వాళ్ళు ఒకటి చెప్తున్నా, బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏ మొహం పెట్టుకుని నువ్వు చంద్రబాబు నాయుడు నిన్న ఆటో డ్రైవర్కి బటన్ ఎందుకు నొక్కావు? నువ్వు నొక్కావు కదా, 436 కోట్ల రూపాయలు ఇచ్చావు. ఇది మోసం. 2,225 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటిది అదే నారా లోకేష్ ఉన్నాడు చూసారా, పెద్ద ఉద్యోగం ఇచ్చాడు ఆయనకి. అంతకుముందు ఉద్యోగాలు ఎవరికి మా అబ్బాయికి ఇచ్చారు, మీ అందరికీ నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇచ్చినట్టే అన్నాడు గతంలో. అతను 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 2,76,000 మందికి మాత్రమే ఇస్తున్నానని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఆయన ఇచ్చిందేంటి, 2,90,000 మందికి మాత్రమే 436 ఇచ్చారు. ఎందుకని ఆపావు? నువ్వు చెప్పినటువంటి వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం ఏంటి? ఆపి ఏంటి బాబు అంటే అధికారంలో రాగానే నీకు ఆటో కొనిపెడతా అన్నాడు. అది బీసెంట్ రోడ్ అవతలికి రామర్పాటు దగ్గరికి అటే వెళ్ళేపటికి లారీలు వెళ్తుంటే లారీ డ్రైవర్ని నీకు నా అధికారంలో రాగానే లారీ కొనిపెడతాననేటువంటి చెప్పడం లేదు. అంటే డ్రైవర్లందరినీ కూడా ఓనర్లు చేస్తానని చెప్పినటువంటి అబద్ధపు మాటలు ఏదైతే ఉన్నాయో ఇవాళ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో ఉన్న వాళ్ళకి మాత్రమే, అది కూడా డ్రైవింగ్ వచ్చినటువంటి వాటికి మాత్రమే 18 నిబంధనల్ని చెప్పి ఇవాళ కుదించి 2,90,000 మాత్రమే వారికి మాత్రమే ఇవ్వటం జరిగింది. కార్మిక పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మనం విసర్జించేటువంటి మలమూత్రాలను తీసి బయటపడేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళకి 8,000, 7,000 ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే వాళ్ళందరికీ 18,000 రూపాయలు చేయడం అనేటువంటి జరిగింది. అరే 18,000 సరిపోదు, మా బోటి వాళ్ళు చెప్పావు సార్ ఇది కరెక్ట్ కాదంటే 22,000 రూపాయలు వాళ్ళకి ఇవాళ తీసుకోవడం అనేటువంటి జరుగుతా ఉంది. అంటే దాని అర్థం ఏంటి, కార్మికుడు ఎక్కడైతే ఉంటాడో, కార్మికుడు ఆటో డ్రైవరా, దర్జీనా, దోబీనా, చేపలు పట్టేటువంటి వాళ్ళ లేదా చేనేత కార్మికుల అందరికీ 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. చేనేత కార్మికులకైతే 24,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అతను ఏ పని చేయలేడు కాబట్టి చేనేత కార్మికుల్ని ఆదరించేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంత బురద తీసుకుని పాడితే జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద పడిపోద్దని బురద చల్లబోతే డైరెక్ట్ గా తిరిగి వచ్చి ఎవరి మీద తేలిందండి, చంద్రబాబు మీద తేలింది. ఈ మద్యంకి సంబంధించిన కేసులో, ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో మనందరినీ అరెస్ట్ చేద్దాం అనేటువంటి దాంట్లో ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెట్టినటువంటి ఆయన ఇవాళ అదే మద్యం వచ్చి మన అంటాం కదా చెప్పు తీసి కొడతామని అంటారే, ఆ చెప్పు డైరెక్ట్ మద్యం అనేటువంటి చెప్పుతో చంద్రబాబు నాయుడు చెంప చెళ్ళు అనిపించేటువంటి పద్ధతిలో వాళ్ళ కార్యకర్తలే మద్యాన్ని తయారు చేస్తారు, వాళ్ళ కార్యకర్తలే అన్ని షాపుల్లోనూ అమ్మేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అర్థం ఏంటంటే వాడు చేసేటువంటి వాళ్ళు సంపదను పెంచుకుందాం, సృష్టించుకుందాం, మద్యంలో సృష్టించుకుందాం. అంతకుముందు మీకు అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ రైతాంగం ఉన్నారు కదా, మోనాసోటా అనేటువంటి విత్తనం ప్యాకెట్ ధర దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ అనౌన్స్ చేశారు. జస్ట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1,000,000 సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అనౌన్స్ చేశారు. అలాగే దీనికి సంబంధించి రచ్చబండ కార్యక్రమాలు, ర్యాలీలు కూడా మనం ఈ ప్రొటెస్ట్ ని చేస్తూ తెలియజేయబోతున్నామని చెప్పేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా మన ఎక్కడికక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అందరూ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీని అందరూ కూడా చొరవగా పార్టిసిపేట్ చేసి సంతకాల సేకరణలో చొరవ చూపుతారని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రావటం ఖాయం. మీరు చేయలేదు మీరేం చేయలేదు అని అనొద్దు మమ్మల్ని. మీరు మీ పుస్తకాలు రాయండి, అందరూ గట్టిగా
పుస్తకాలు రాసి రిజల్ట్ 1 గంటకు వచ్చిన తర్వాత మీ పని మీరు చేసుకోండి. ఆ వారం రోజులు 10 రోజులు మీరు పూర్తిగా దాన్ని అవన్నీ కూడా ఇప్పుడు ఎంటర్ చేయాలి. మీరు డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసుకొని అవన్నీ పెట్టుకోవాలి. ఆ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేయలేని వాళ్ళు పుస్తకాల్లో రాసుకోండి, పేర్లు రాసుకోండి. ఖచ్చితంగా వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారిని ప్రధానంగా మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం గత 16 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారనిపై మనం ప్రతిపక్ష పార్టీగా గత 16 నెలల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఇందాక పెద్దలందరూ చెప్పారు, ఎక్కడ పోరాటం చేయడానికి ప్రజా సమస్యలపై నిలదీసే కార్యక్రమం మనం చేస్తుంటే మన మీద అక్రమ కేసులు పెట్టి మనల్ని భయపెట్టి నానా రకాలుగా ఇబ్బందులు చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయినా సరే ఒక పల్నాడు జిల్లాలోనే కాదు, మిగతా జిల్లాల్లో కూడా మీలాగా ధైర్యంగా కార్యకర్తలను నిలబడి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇప్పటికీ నిలదీస్తున్నామనే దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు మన ఈ మధ్యకాలంలో యూరియా విషయంలో కానివ్వండి, రైతుల గిట్టుబాటు ధరల విషయంలో కానివ్వండి, సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ఏ విధంగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని తెలియజేసేదానికి మనం చేసిన కార్యక్రమాల వల్ల మళ్ళా ఆ పథకాలను కూడా అమలు చేసిన చర్యలు మనం గమనించాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో. సో అందువల్ల ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నా ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం, పోరాటం చేద్దాం, ప్రజా సమస్యలపై నిరంతరము ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేద్దాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎవరికి భయపడాల్సిన పనిలా, వాళ్ళు 100 అక్రమ కేసులు పెట్టుకున్నా సరే మనం నిలబడి పోరాటం అని చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే ఏంది అని రకరకాలుగా మన నాయకులందరూ కూడా ఇందాక సమస్యలు చేసుకుంటున్నారు. మన ఓటమికి ప్రధాన కారణం మన పైన చేసిన దుష్ప్రచారం. మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళకుండా వాళ్ళు కూటమి పార్టీలు 3 పార్టీలు కలిసి మన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేసి, మనం వస్తే రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తామని, వాళ్ళు వస్తే మేము రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని రకరకాలుగా దుష్ప్రచారం చేసుకొని పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తాం, అయిగాక ఇంకా మెరుగ్గా 7 పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చెప్పిన ఏమన్నా సక్రమంగా అర్హులైన అందరికీ అమలు చేస్తున్నారంటే ఎక్కడా లేదు. ఏదో 10 మందికో 100 మందికో అమలు చేసి ఒక్కో గ్రామంలో మిగతా వాళ్ళకి ఆ పథకాల వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. అదేవిధంగా మేము సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. బ్రహ్మాండంగా సృష్టించుకుంటున్నారు సంపద వాళ్ళ నాయకులకి వాళ్ళకి. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో ముందు చూపుతో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేయటం మొదలుపెడితే ఇప్పుడు మెడికల్ కాలేజీలు, ఈ పోర్టులు అన్ని కూడా ప్రైవేట్కి అప్పచెప్పే కార్యక్రమం. అంటే మనం సృష్టించిన సంపదలు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన సొత్తులుగా ఉండే వాళ్ళకి ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే చెప్పాను, వీళ్ళు చేసిన దుష్ప్రచారం ప్రజలకి కానీ హామీలు ఇచ్చి హామీలు అమలు చేస్తామని చెప్పి నమ్మబలికే కార్యక్రమం చేశారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కార్యకర్తల్ని ఇగ్నోర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి లేదు. కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పథకాలను అమలు చేయాలని ఎంతో ముందు చూపుతో వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళకి అందించే కార్యక్రమం చేశాం కాబట్టి ఈరోజు మనం ఓడిపోయినా కూడా కాలరెత్తుకొని చెప్పగలుగుతున్నాం. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలని మనం ఎంతో పారదర్శకతోటి అర్హులైన ప్రతి వాళ్ళకి కులాలు చూడకుండా, పార్టీలు చూడకుండా అందించగలిగాం. కానీ
తప్పకుండా రాబోయే రోజుల్లో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యకాలంలోనే మీకు అందరికీ కూడా చెప్పాడు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్యకర్తలే మన పార్టీని నడిపిస్తారు, కార్యకర్తలే మన ప్రభుత్వాన్ని నడిపిస్తారు అని చెప్పడం జరిగింది. తప్పకుండా అది తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అట్లే కాసు మహేష్ అన్నట్టు పార్టీలో పదవులు ఇచ్చేదానికి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో కార్యకర్తలుగా, ఎవరైతే కార్యకర్తలుగా నిలబడి ఈ రోజు ప్రభుత్వానికి ఎదురేడి పోరాటం చేస్తారో వాళ్ళకే తప్పకుండా ఏ నామినేటెడ్ పదవి ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా వాళ్ళని ఇచ్చే విధంగా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు కార్యకర్తలకి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా, వాస్తవాలు పోనీయకుండా వాళ్ళు చెప్పేది వాళ్ళ మీడియా ద్వారా వచ్చే విధంగా అన్ని ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా ఎత్తి చూపాలంటే మనం కార్యకర్తలం ధైర్యంగా నిలబడి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొని పోయి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, ఏ విధంగా ఈ పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందులు చేస్తున్నారనేది ప్రతి కుటుంబానికి తెలిసే విధంగా చేయడం కోసమే ఈరోజు కార్యకర్తలను బలోపేతం చేసే, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడం ఉంది. మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న 2 మోసాలని తక్షణమే ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఎంతో ముందు చూపుతో మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రైవేటైజ్ చేసాం అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఏదో వాళ్ళు పేరు పెట్టుకున్నారు, PPP మోడ్ అని, PPP పద్ధతి అని, ఇంకో పద్ధతి అనే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ, ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ విద్యా వైద్య రంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యత ఇస్తే ఆ రాష్ట్రంలో ప్రజలు మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందుబాటులో తేవాలని చెప్పి మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్స్, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే విద్య వైద్య రంగాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్, గ్రామాల్లో పాఠశాలలు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఎందుకంటే పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము ఉచితంగానే అందించే కార్యక్రమం చేయాలి. ఏదైనా ప్రమాదాలు జరిగి ఆపదలో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే డబ్బు పెట్టే పరిస్థితి ఉంటుంది, కాబట్టి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు అని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొన్ని పాఠశాలలు, వైద్యశాలలు నడిచే విధంగా చర్యలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండాలి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దానివల్ల దూరంగా ప్రయాణించే ఇది లేకుండా అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలోని హాస్పిటల్స్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. ఎటువంటి వైద్యమైన పేదవాడికి నాణ్యమైన వైద్యం దగ్గరలో అందించాలి అని ఈ హాస్పిటల్స్ పెడుతుంటే వీళ్ళు కుట్రపూరితంగా అవి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే మనం 17 మెడికల్ కాలేజీలు, 17 హాస్పిటల్స్ మొదలుపెట్టాం. ఆ 17 కూడా అమ్మే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన అంశం మద్యం. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరగాలి అని ప్రభుత్వ దుకాణాల ద్వారానే మద్యం అమ్మించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం అధికారంలో ఉన్నప్పుడు మద్యంలో పెద్ద అవినీతి చేశామని చెప్పి మన మీద కేసులు బుక్ చేసి ఏమీ లేదు, ఎక్కడ అవినీతి జరగలేదు. గవర్నమెంట్ షాప్స్ ద్వారా మద్యం అమ్ముతుంటే అవినీతి జరిగిందనే దానికి ఆస్కారమే లేదు కదా, దానికి ఆస్కారం ఉండకూడదనే కదా గవర్నమెంట్ షాప్స్ ద్వారా మద్యం అమ్మకాలు జరిపించే కార్యక్రమం జరిగాం.
చేయటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్రాంతి వైన్ షాప్స్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి, అది కూడా వాళ్ళ పార్టీ కూటమి పార్టీయో తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి కార్యకర్తలకి వైన్ షాపులు పెట్టియటమే కాక ఆ వైన్ షాపుల ద్వారా బెల్ట్ షాపులు కూడా వేలాది బెల్ట్ షాపులు కూడా పెట్టియటం జరిగింది. దీనివల్ల ఇప్పుడు రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం, కల్తీ మద్యం అనేది విచ్చలవిడిగా తయారు చేసి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా ఈ కల్తీ మద్యం అమ్మే కార్యక్రమం జోరుగా రాష్ట్ర వ్యాప్తంగా చేసి ప్రజల ప్రాణాలకి ఇబ్బందికర పరిస్థితి ఇచ్చే విధంగా ఆ కల్తీ మద్యం తాగడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా మనం ఈ మధ్య 2-3 రోజుల నుంచి కూడా పేపర్లో చూడటం జరుగుతుంది. వీటన్నిటిపై ప్రధానంగా ఈ 2 అంశాలపై మనం రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం, ప్రభుత్వంపై పోరాటం చేసే కార్యక్రమం చేయాలంటే మనం గ్రామ స్థాయి నుంచి మన పార్టీని బలోపేతం చేసుకొని ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా సన్నిద్ధం కావాలి అని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మనం గ్రామ కమిటీలు కూడా వేసుకున్నాం, ఆ తర్వాత మండల కమిటీలు వేసుకున్నాం, ఆ తర్వాత జిల్లా కమిటీలు కూడా వేసుకున్నాం. కానీ నాకున్న రిపోర్ట్ ప్రకారం మీ జిల్లాలో ఇంకా 3-4 నియోజకవర్గాల్లో మండల కమిటీలు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఆ వివరాలన్నీ కూడా మీకు తర్వాత మన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన శివశంకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవి కూడా త్వరగా కంప్లీట్ చేసి ఇప్పుడు మనం అనుకునే కార్యక్రమం విజయవంతంగా జరగాలి అంటే ప్రతి గ్రామ స్థాయిలో రచ్చబండ ప్రతి గ్రామానికి నియోజకవర్గ ఇన్ఛార్జి, మండల నాయకులు, ఆ మండలంలో ఉండే నాయకులు వెళ్ళి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం పెట్టి కమిటీల ప్రకారం మన గ్రామ కమిటీ కంప్లీట్ అయిందా, ఫస్ట్ గ్రామ కమిటీ, నెక్స్ట్ అనుబంధ విభాగాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల అనుబంధ విభాగాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం రైతు విభాగము, ఎస్సీ విభాగము, బీసీ విభాగము, యూత్ విభాగము, మహిళా విభాగము అనే 7 చెప్పుకున్న మొత్తం 28 అనుబంధ విభాగాలు ఉంటాయి మన పార్టీలో. వాటన్నిటి కూడా గ్రామ స్థాయి నుంచి ఒక్కొక్క కమిటీని వేసుకోవచ్చు. అన్నీ వేయలేకపోయినా అన్నీ ఎందుకు వేయలేకపోతారంటే కొన్ని గ్రామాల్లో ఎస్టీలు ఉండరు, కొన్ని గ్రామాల్లో మైనార్టీలు ఉండరు, కొన్ని గ్రామాల్లో చేనేతలు ఉండరు, అట్లా ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయో ఆ అనుబంధ విభాగాలన్నీ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం ప్రతి గ్రామానికి వెళ్ళి మండల నాయకులు ఆ గ్రామంలో కూర్చొని రచ్చబండ కార్యక్రమం చేసి ఆ గ్రామ కమిటీలు వేసుకోవటమే కాకుండా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మెడికల్ కాలేజీల మీద పోరాటం చేయడానికి ఒక కొత్త కార్యక్రమం మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. ఇందాకనే 1,000 సంతకాల సేకరణ చేసి రాష్ట్ర గవర్నర్కి ఇచ్చే కార్యక్రమం చేయాలి. అందులో భాగంగా ప్రతి ఒక్క గ్రామం నుంచి కనీసం అంటే 500 మంది చేత, ప్రజల చేత సంతకాలు చేయించే కార్యక్రమం చేయాలి. ఈ ప్రైవేటైజేషన్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుంది, దీన్ని ఆపేయాలని గవర్నర్కి వినతి పత్రం ఇచ్చే దాంట్లో కనీసం ఒక్కో గ్రామం నుంచి 500 మంది సంతకాలు చేసే కార్యక్రమం. అందుకని ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారుగా 100 గ్రామాలు ఉంటాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి 50,000 మంది సంతకాల సేకరణ జరిపించే కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి నవంబర్ 15, 20వ తారీఖు లోపల కంప్లీట్ చేసే కార్యక్రమం చేయాలి. వీటితో పాటు కమిటీలు వేసే కార్యక్రమం కూడా ఈ రచ్చబండ కార్యక్రమం జరిగిపోవాలి. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసే కార్యక్రమం, తర్వాత సంతకాల సేకరణ జరగాలి. ఈ విధంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు లోపల ప్రతి నియోజకవర్గంలో ఉండే గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వర్తించాలి. ఆ రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి, మండల నాయకులు పాల్గొని కార్యకర్తలు నమోదు చేసే కార్యక్రమం, ప్లస్ అనుబంధ విభాగాల కింద కార్యకర్తలు నమోదు చేసే కార్యక్రమం, సంతకాల సేకరణ అన్ని కూడా ఆ గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిపేయడం కంప్లీట్ చేసినాక అక్టోబర్ 28వ తారీఖు ప్రతి నియోజకవర్గంలో ఒక ర్యాలీ నిర్వహించాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలో ఆ ర్యాలీ నియోజకవర్గ స్థాయి ర్యాలీ కంప్లీట్ అయిపోయినాక మళ్ళా నవంబర్ 10వ తారీఖు నవంబర్ 12వ తారీఖు జిల్లా స్థాయిలో కూడా పెద్ద ఎత్తున
ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమం చేస్తాం. ఈ 2 కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతమయ్యే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలది, మండల నాయకుల్ని, మీ అందరిది అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలి అంటే మనం అనుకున్నట్టు గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు, కార్యకర్తలని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేసేది కూడా కంప్లీట్ అయితేనే ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగా ఇందాక కల్తీ మద్యం వల్ల ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ విధంగా పడంగా పెట్టే కార్యక్రమం చేస్తుంది అనేది కూడా ఒక డేట్ నిర్ణయిస్తారు. దాంట్లో ప్రధానంగా మహిళలతో వైన్ షాప్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమం కానీ ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేసి అది కూడా పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముందుగా ఈ ప్రక్రియనంతా ఏ విధంగా చేయాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి అనేది ఒక ప్రజెంటేషన్ ద్వారా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మన కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన శివశంకర్ మీకు ఒక్కసారి ఒక 15 నిమిషాలు కంప్లీట్ చేయండి శివశంకర్. ఓకే. నాయకత్వం ఉన్నటువంటి పొందనూరు నియోజకవర్గం తీసుకుని ఆయన 7 సార్లు కంటెస్ట్ చేశారు, 6 సార్లు గెలిచారు. సైడ్ పైకెత్తనా ఇంకేనా దానికేనా చూడు. ఓకేనా సార్? సార్ 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 అడ్డం ఉంది, కొంచెం డౌన్ చేయాలి సార్. సార్ డౌన్ కదా సార్. సార్ మన సార్ అన్నా అడిగారా